మా మమ్మీ చూడాలి వీడియో. పైకి ఎక్కాలి అంకుల్. నీ ఒపీనియన్ ఏంటి వివేక్? కష్టపడ్డాము, పాలమ్మ పూలమ్మ. ఇంట్రోవర్ట్స్. అసలు ఏ షాప్కి వెళ్ళని రికార్డ్ చేయడం ఆపేయమంటారు, లేకపోతే అసలు లోపల రావద్దంటారు, ఆపేటప్పుడే అనేస్తారు. ప్రియా సన్ ఉన్నాక someone else was there. ఆయన మొత్తం మేము చూసి you got rejected there. And the good things, reminding bad weather. These are Sava good things. अंकल इसका कमीशन चाहिए मुझे एक्स्ट्रा पुलिहोरा की. మంత్లీ సేవ్ చేసుకుంటే 70K వస్తాయి. యావరేజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే గట్టిగా సంపాదిస్తాం. It's time for me to learn. లైఫ్ లో అందరం ఒక్కసారైనా అనుకొని ఉంటాం బయట సర్వైవల్ ఈజీ రా అని. బట్ హైదరాబాద్ హీట్, ట్రాఫిక్ బీట్ అండ్ ఎంటీ పాకెట్స్ అండ్ టికింగ్ క్లాక్ ఇవన్నీ ఒకటేసారి అటాక్ చేస్తే కాన్ఫిడెన్స్ పీక్ లో ఉంటుందా లేదా బ్రెయిన్ డైరెక్ట్ గా డ్యామేజ్ అయిపోతుందా? టుడే 3 teams are competing against each other. టు స్టార్ట్ దట్ ఇంజిన్ మేము ప్రతి టీమ్కి 500 రూపీస్ సీడ్ మనీ మాత్రమే ఇస్తున్నాం. ఇక రూల్స్ విషయానికి వస్తే రూల్ నెంబర్ 1 ద టాస్క్. ఒక్క రోజులో 3 డిఫరెంట్ టాస్క్ కంప్లీట్ చేయాలి. రూల్ నెంబర్ 2 నో రెపిటేషన్. ఒకే పని 2 సార్లు చేయడానికి లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ హజిల్స్ టు ఎర్న్. రూల్ నెంబర్ 3 ద టార్గెట్. మినిమల్ టార్గెట్ 3000 రూపీస్, అది కూడా కేవలం 6 అవర్స్లో. రూల్ నెంబర్ 4 జీరో పర్సనల్ క్యాష్. మీ దగ్గర ఉన్న పర్సనల్ మనీ వాడడానికి లేదు. యూ ఓన్లీ హ్యావ్ దట్ 500 అండ్ యోర్ స్వెట్. రూల్ నెంబర్ 5 ద ఫినిష్ లైన్. టైంకి టాస్క్ ఫినిష్ చేసి స్టార్టింగ్ పాయింట్కి తిరిగి రావాలి. ఒక్క మినిట్ లేట్ అయినా యూ ఆర్ ఇన్ ట్రబుల్. First 2 hours తర్వాత you have your chance to double your amount. So you have to pick your card and your producers will let you know what to do with it. ఈ కార్డ్స్ 2 hours తర్వాత మీ చేతిలోకి వస్తుంది. You have a chance to double your amount. So welcome to the Hustle Tribe. Go guys. So hi, I'm Vivek Rana Polepalli. నా పేరు నిఖిత. హాయ్ ఐఎమ్ శివాని అండ్ మా టీమ్ నేమ్ మీకు ఎందుకురా? నా పేరు హేమంత్. ఐఎమ్ ప్రాసిత్. నా పేరు పూజ అండ్ మా టీం పేరు టీం పులిహోరా. ఐఎమ్ దేవాంష్. నా పేరు బాబే. హాయ్ హన్సిక. మా టీం పేరు కళ్యాణ్ బాబు. Guys, time ఇప్పుడు 10:58 and we our cab already, our auto already came. Cab auto na? అసలు స్టార్టింగే మాకు చాలా ఒక మంచి లక్తో స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ ఒక క్యాబ్ ఎక్కేసాము. వి స్టార్టెడ్ బ్లాగింగ్. అంటే ఇక్కడ మేము కెమెరా ఆన్ చేయలేదు, కానీ వన్స్ వి గాట్ ఇన్ టు ద క్యాబ్ వి స్టార్టెడ్ రికార్డింగ్. అంటే అప్పుడప్పుడు అలా మర్చిపోతాను నేను. సో మేము ఇప్పుడు అయితే మా లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. నేను ఎలా అంటే ఆ స్టీల్ షాప్స్, ఆ కార్డ్బోర్డ్ షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి పని చేద్దాం అంటున్నా. స్టీల్ వర్క్స్ దగ్గర పోయి చేద్దామట. సరే, ఇంకో సైడ్ వుడ్ కటింగ్ మిషన్ దగ్గర పోయి చేద్దామట. చిన్న ఉన్నప్పుడు ఇది ఉంటుంది చూడండి, లైక్ చిన్నపిల్లలకి టాయ్స్ షాప్ రాగానే కళ్ళు మూసేస్తారు, అట్లుంది వీళ్ళని చూస్తుంటే నాకు ఇప్పుడు లైక్ ఎట్లా అంటే ఏదో చూడగా అటుపోదామా. అయితే రికార్డ్ చేసేటప్పుడు ఐ డోంట్ నో హౌ ద డ్రైవర్ గాట్ కనెక్టెడ్ ఆర్ సంథింగ్. యాక్చువల్లీ మంత్లీనా సేవ్ చేసుకుంటే 70K వస్తాయి, ఖర్చు పెట్టుకుంటే 0. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు లెర్న్. ఆయన దేవుళ్ళలాగా వచ్చి నిజంగా అన్నాడు, యాక్చువల్లీ మీకు నేను ఈ రైడ్ ఫ్రీగా ఇస్తాను, మీరు ఏం చేయాలి, పే చేయాల్సిన అవసరం లేదన్నారు. నెగోషియేట్ చేసి ఒక సగం ప్రైస్ కి తీసుకుంటారా? సగం ప్రైస్ కాదు కానీ ఇట్స్ ఫ్రీ రైడ్. ఫ్రీ రైడా? సో ఐ సెడ్ నాకు క్యాబ్ డ్రైవింగ్ వచ్చాను, నేను చేస్తా అని చెప్పి ఆ సగం దూరం నుంచి మా లొకేషన్ వరకు నేను క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ టాస్క్ हो गया सक्सेसफुली हो गया. ఆయన ఇచ్చేసి లైక్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి మీరు గెలవాలి అన్నాడు. తను ఇంప్రెస్ అయ్యి ఇంక రిటర్న్లో రావడం కూడా అమౌంట్ ఇచ్చిండు. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ, అరే సగం గెలిచేసినాం రా అనిపించింది. ఫస్ట్ షాప్ ఇట్ వాస్ ది పెట్రోల్ బంక్. అంకుల్ దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. అంకుల్ వీఆర్ ఫ్రమ్
సో లైక్ సో మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, సో మాకు పే చేయాలంటే నేను ఆయనతో మంచిగా మాట్లాడి చెప్పా, ఐడియా వాజ్ గుడ్ బట్ ఐఎమ్ నాట్ ది మ్యాన్ హూ కెన్ గివ్ అని. ఓకే ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతామని అన్నాం. అక్కడ ఉన్న వర్కర్ ఒక ఆయనతో మాట్లాడితే ఆయన మంచిగా అంతే విన్నారు, లైక్ దగ్గర ఒక 5 minutes దాకా మంచి ఎక్స్ప్లెయిన్ చేసాం అంతేని అంతా ఓకే కానీ మేము మనీ ఇవ్వమంట. ఎంత కనీసం ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఫస్ట్ టాస్క్ దిగిన వెంటనే లైక్ వీ బుక్ అన్ ఊబర్ ఫ్రమ్ హియర్, వెళ్ళాము, వి సా ఏ స్టోర్, క్రాక్స్కి వెళ్ళాము ఫస్ట్, వీ గాట్ రిజెక్టెడ్ దేర్. లైక్ నార్మల్గా ఏం వర్క్ కావాలన్నా వర్క్ చేస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో క్లోతింగ్ స్టోర్ దొరికింది, వెళ్ళాం, మేనేజర్ వాజ్ లైక్ 5 minutes ఓనర్తో మాట్లాడాలి అని. సో ఒక 5 minutes వెయిట్ చేసాం, అంతలోపు ఇంకో షాప్కి వెళ్ళి మేము ట్రై చేసాము. ఆయన కాల్ చేసి పిలిచాడు, ఇట్లా అయింది, ఓకే సెట్ అయింది, మీరు రండి చేయండి అని. అండ్ మేము వెళ్ళాక సారీ దే మేడ్ ఇస్ డ్రేప్ సారీస్, దే మేడ్ ఇస్ అరేంజ్ ద సారీ షెల్ఫ్స్. అండ్ ఆర్ లైక్ బాబీ అని ఉండే ఆ టీమ్మేట్ అండ్ హన్సిక, దే వర్ ర్యాపింగ్ శారీ టు ద మ్యానిక్యాన్. ఫస్ట్ ఇలాగా మ్యానిక్యూన్కి మా బాయ్స్ వెళ్ళి కింద కూర్చొని కడితే నేను పైన పళ్ళు కట్టా. ఇట్ వాస్ సో క్యూట్. అవర్ ఫస్ట్ హజిల్ వాస్ ది బెస్ట్. After that he paid us like 1,000 rupees. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కడ మాకు లక్కీగా ఒక ఫ్రూట్ షాప్ కనబడింది, చిన్న ఫ్రూట్ షాప్. అక్కడ మేము अच्छा हिंदी ठीक है. बेसिकली हम एक रियलिटी शो कर रहे हैं जिसमें हमको पैसे कमाना का है, लेकिन आपके पास कुछ भी काम है, क्लीनिंग का, जूस करने का, कट करने का, कुछ भी काम है तो हमको बता दो, हम कर देंगे. उसके हिसाब से आप भी दे सकते हैं, आपकी मर्जी. వాళ్ళు హమ్ నహీ ఓనర్ సే బాత్ కరో, ఓనర్ సే బాత్ కరో, ఓనర్ సే అంటే ఓనర్కి కాల్ చేయండి అన్నాం. ఆయన ఏమో ఏదో ట్రిప్కి వెళ్ళాడంట, ఆయన అక్కడ లేడు, మళ్ళీ ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ముగ్గురం ఉన్నాము, మేము ముగ్గురం ఒక 1/2 hour or 1 hour పని చేస్తాము. ఆ పనికి తగ్గట్టు మీరు పే చేయొచ్చు. మీకు ఏ పని ఉన్నా మేము చేస్తాం. సర్లే అమ్మ ఏదో ఒక్కటన్నా వచ్చింది, ఇంతసేపటి నుంచి ఏమీ రాలేదు, ఒక్కటన్నా చేద్దాం మంచిగా అనేసి అనుకొని ఇంకా స్టార్ట్ చేసాము. ప్రహసిత్ ఏమో హీ స్టార్టెడ్ టేకింగ్ పిక్చర్స్ అండ్ హీ థాట్ ఆఫ్ గివింగ్ ఫర్ గూగుల్ రివ్యూస్కి వాటికి ఇవికి ఇద్దామనేసి. హేమంత్ వాజ్ హెల్పింగ్ దెమ్ విత్ ద ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నేనేం చేసిన మెన్యూ తీసుకొని ఆ రోడ్డు మీద ఎన్ని జనాల్ని పిలుచుకొస్తున్నా, రండి రండి ప్లీజ్ ఒక్క జ్యూస్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి అలా అనేసి. ఒక్కళ్ళు ఆరంభం ఒక్క అడుగుతాను. సో ఇమీడియట్గా 19-20 ఫొటోస్ తీసి జెన్యూన్ రివ్యూస్ మా కస్టమర్స్ని ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూస్తాడని అని చెప్పి, మేము వాళ్ళని మోసం కూడా చేయలేదు. ఆయన అన్నాడు లైక్ ఫేక్ రివ్యూస్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి. సో ఆ కస్టమర్స్ని తీసుకొచ్చి ఆ కస్టమర్స్తోనే లైక్ తాపించి ఆ కస్టమర్స్తోనే రివ్యూ ఇప్పించాం. సో ఈవెన్ హీ సాటిస్ఫైడ్, మాకు కూడా ఒక లైక్ జెన్యూన్గా చేసినామన్న ఇది ఉండే కన్సైన్స్కి. We got our first payment at 69 rupees. మా ఓనర్ ఇంకో అతను ఉంటాడు, ఆయనకి అడిగి ఆయనకు చెప్పి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు చెప్తా, సో అప్పటి వరకు మీరు వేరే టాస్క్ చేసుకోండి, మా దగ్గర ఆపేయండి అన్నాడు. సరే ఇప్పుడు ఆపేసి మనం వేరే టాస్క్ చేయడానికి వెళ్దాం, ఎందుకంటే టైం లేదు అసలు, ఆల్రెడీ 1:10 అవుతుంది. సో నెక్స్ట్ 2 వరకు ఏదైనా పెద్ద గిగ్ పట్టుకోవాలి ఇప్పుడు కంపల్సరీ. ఓకే ఎండగొట్టింగ్, సూర్యమండింగ్, బ్యాడ్ వెదర్, దీస్ ఆర్ సావగొట్టింగ్, చెమటలు కారుడింగ్. We saw Goli soda shop. It was in front of a theater. అక్కడ we were like ఏం ఉందిలే ట్రై చేద్దామని అనుకున్నాం. గోలీ సోడా బేసికలీ 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది, కానీ మేము 50 రూపీస్కి కొంచెం అమ్మాం. దెన్ వీ గాట్ ది ఫస్ట్. చూసారు ఒక ఆటో అంకుల్ వచ్చేసి చూసి ఓకే బాగుందనేసి మంచిగా ఆయన తాగడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ అక్కడనే మేము చాలా మంచిగా చేసినాం అనమాట. సమ్వన్ ఎల్స్ వాజ్ దేర్. ఆయన మొత్తం మేము ఏమేమి పని చేస్తున్నామా అని చూస్తుండే.
చూసి ఇదేదో బాగా చేస్తున్నారు వీళ్ళు, బాగా పని చేస్తారమ్మా అని చెప్పి 100 ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళాడు. నాకు అర్థం కాలేదు, లైక్ వాళ్ళకి పర్ డే ఒక 200 to 300 ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. ఆయన అందులో నుంచి కూడా ఈచ్ ఆఫ్ అస్ 100 రూపీస్ ఇచ్చి ఒక 350 దాకా పే చేసి వెళ్ళాడు. అంటే నియర్లీ ఒక 2 days ఇన్కమ్ అయినా మాకు సాక్రిఫైస్. లైక్ వై? అక్కడ 300 వచ్చింది. we earned only 500 from selling the goli sodas. 100 వచ్చాయి. గోలీ సోడా అమ్మి తెచ్చుకున్నాము యూజింగ్ చాయ్, హార్డ్ వర్క్, టమాటాలు. మేము ఎతికాం. మా ఫ్రెండ్స్కి ఎవరికి హిందీ రాకపోవడం వల్ల ఇంకొక ప్రాబ్లం అయింది. తెలుగు హిందీ కిరాణా షాప్ దగ్గర మంచి వర్క్ ఉండే, ఏదో ట్రక్ వచ్చి లోడ్ అన్లోడ్ ఒక ఉండే. సో అక్కడ మేము ఒక పని లాస్ అయ్యాం. మినిమం అక్కడ ఒక 200 అయినా ఇస్తుండే, అంత వర్క్ ఉండే. ఆ సెకండ్ టాస్క్ అయిపోయినప్పటి నుంచి ఇంకా మాకు ఏవి రావడం, దట్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవర్ వే. అప్పుడు లైక్ మాకు తినడానికి దొరికింది, దట్ టు లైక్ చీజ్ కేక్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే అవన్నీ చేయలేము, కానీ మేము చీజ్ కేక్స్ ఇస్తాం మీరు తినడానికి, లైక్ యూ కెన్ ఎంజాయ్ దట్ మీల్ అన్నాడు. ఈరోజు ఎండలో ఇంత కష్టపడ్డందుకైనా నాకు చీజ్ కేక్ ఫ్రీ వచ్చింది. చీజ్ కేక్ ఒక 2 తీసుకొని ముగ్గురం ఎక్కినాం చూడు. అసలు తినంగానే ఏదో అమృతం నోట్లో పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 700 రూపీస్ అన్న పే చేసిండు జ్యూస్ సెంటర్ అన్న. దెన్ ఈ గోలీ సోడాలు అమ్మేటప్పుడు వి మెట్ అ పర్సన్. ఆయన ఏమన్నాడంటే కేక్ ఫ్యాక్టరీ ఉంది నాకు, మీరు దాంట్లో ప్రమోషన్ చేస్తారా, నాకు నా వీడియో పెట్టండి, అది చేయండి. ఆయనంతకు ఆయనే వచ్చారు. అక్కడ మాకు ప్లస్ పాయింట్ అయింది. అక్కడికి వెళ్ళాం, అప్పటికల్లా 135 అలా అయ్యింది. అక్కడికి వెళ్ళేసరికి నడుచుకుంటూ వెళ్ళాం. ఆయన కేకులు చేస్తూ, మేము దాన్ని క్లీన్ చేయొద్దు అంటున్నాడు, కానీ మేము చేసాం. అదంతా చేసిన తర్వాత ఏమన్నా వాష్ ఏదన్నా క్లీన్ అది స్ప్రే అదేమన్నా ఉందా, సోప్ సంథింగ్ క్లీన్ గా చేసి పెడతాను. కేక్ ప్రమోట్ చేసి మా టీం మెంబర్ మొత్తం వీడియో తీసి కంటెంట్ అంతా చేశాడు. కానీ 2 లోపలే ఇచ్చేసాడు. 500 అలా ఇచ్చాడు కంటెంట్ క్రియేషన్ కి. దానికి మిగతాదంతా మేము కొంచెం ఆ అంకుల్ని పెస్టర్ చేసి ఇంకో 1700 అలా లాగామన్నమాట. ముందు అక్కడ 1000 ఇచ్చాడు కదా, ఇక్కడ ఇంకో 700 ఇచ్చాడు. దాని తర్వాతకి మేము ఏ బేకరీ చూసినా, ఏ షాప్ చూసినా అన్నిట్లోకి వెళ్ళిపోతున్నాం, అన్నిట్లో అడుగుతున్నాం, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. దెన్ వీ వెంట్ టు ఒక బేకరీ, ఒక షూ షాప్ అలా ఉండింది, చెప్పుల షాప్ అనమాట. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మేము అడుగుతున్నాం, ఇలా మేము మీకు ఏం కావాలన్నా చేస్తాం, కావాలంటే ప్రమోషన్ కావాలన్నా చేస్తాం, వీడియోస్ ఫొటోస్ అన్నీ చేస్తామంటే ఆయన అంటాడు, మాకేమొద్దు, నై చేయని మొక్కం మీద అనేస్తుండు. ఆయన దాంట్లో పనిచేసే ఆయన అతను వచ్చి, నై भाई इनके पास कैमरा है, ये सब स्टूडेंट्स होंगे, इनके पास फॉलोअर्स होंगे, हमारा भी प्रमोशन हो जाएगा, ये सब प्रमोट कर लेंगे. हाँ, कितने पे चलता है? तो किस पे आता है ये तो? हाँ आता है, ये रियलिटी शो है. हाँ प्रमोट 100 के अंदर कितना भी चलता 100 या 200 దే దేంగే అన్నాడు. ఏంటి 100-200 నా అనుకున్నాం. ఇంకా తర్వాతకి ఏం కాదు ఇవ్వండి అని అంటే, సరే మీరు కావాలంటే డస్టింగ్ చేయండి, క్లీనింగ్ చేయండి, కస్టమర్స్ వస్తే వాళ్ళకి చూపియండి అన్నట్టుగా అన్నారు. సరే అని అమ్మ అనుకొని ఇంకా డస్టింగ్ అవన్నీ చేస్తూ ఉన్నాము. హాయ్ గాయ్స్, ప్లీజ్ స్టాప్ యువర్ వర్క్, దిస్ ఈస్ ద టైం ఫర్ ది సర్ప్రైజ్. మీరు ఇప్పటి వరకు అర్న్ చేసుకున్న అమౌంట్ని డబల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 2 hours కంప్లీట్ అయిపోయింది కదా, దిస్ ఇస్ ద టాస్క్. Get 5 strangers to follow the Hustle Tribe page under 10 what? 10 minutes. Okay. వీళ్ళ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 2 hours అయిపోయింది. సో హియర్ ఈస్ యువర్ బోనస్ టాస్క్. Make 2 random strangers introduce your team dramatically on camera under 10 minutes. ఏముంది కాదు, టేక్ ఏ గ్రూప్ సెల్ఫీ విత్ 10 strangers in under 5 minutes. అమ్మా, అరే పదండి రా.
పదండి వాళ్ళు మాకు ఆ టాస్క్ ఇచ్చారు. అదొక పెద్ద పెంటే. ఈ 5 minutes లో 10 మందిని ఆ షాప్ లో ఉన్నది ఆ ఓనరు ప్లస్ ఆ వర్కరు, వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. అటు వెళ్ళిన జనాలు ఉండరు, ఇటు వెళ్ళిన జనాలు ఉండరు. ఆ కాంప్లెక్స్ వెనక్కి వెళ్తే అక్కడ 2-3 ఉన్నారు. ప్లీజ్ రండి, వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా రండి అనేసి వాళ్ళు వచ్చారు. ఆ పక్కన ఒక బేకరీ ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయడానికి అన్న ఒక్క సెల్ఫీ అన్న కానీ వాళ్ళు వినరు, పాడలేదు. అందరిని ఒక చోట నించోబెట్టి ఒక సెల్ఫీ. దెన్ ఆ టాస్క్ అయిపోయింది. సో వి డబల్ ద అమౌంట్, 1700 కాబట్టి 3400 అండ్ సంథింగ్. ఇట్ వాజ్ అన్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. అదే రెడీ 3, 2, 1 అను. నా గురించి నీకెందుకురా? నా గురించి తెలుసుకోవాలంటే హిస్టరీ కాదు, గట్స్ కావాలి. నీకెందుకురా? అంత లేదులే, కొంచెం ఇట్లా చెప్పాలన్నా మనం చెప్తానే కొంచెం. రెడీ 3, 2, 1 గో. నా సైలెన్స్ చూసి ఫ్లవర్ అనుకున్నావారా? ఫైర్ రా, నీకెందుకురా? ఓకే, ఏం పేరన్నా? శ్రీకాంత్. హాయ్. We made the strangers do it. ఒక చిన్న పిల్లోడితో చేయించాము. They were shy and all, but they did it. అప్పటికి ఆ టాస్క్ చేసేసరికి మాకు 5660 అయింది. Can you follow the hustle life? Hustle? Right. It's emergency. First page. Space. Right. TRI. First page. మా బాబీ అన్న ఫైర్ మీద ఉన్నాడు. కెమెరా తర్వాతకి మళ్ళీ ఆ షూ షాప్కి వెళ్తే అక్కడ కస్టమర్స్ వచ్చారు, ఆమెకి చూపియండి అనేసి అన్నారు. నేను ఆమెకి చెప్పులు చూపించాను, మ్యామ్ ఇది కావాలా, అలా కావాలా, ఈ సైజ్ కావాలా. ఆమె పర్లేదు అమ్మ అది చూపించి ఇది చూపించి ఏదేదో అన్నారు. సంహౌ లైక్ अंकल इसका कमीशन चाहिए मुझे. నైస్ గాగుల్స్ అంకుల్. దానికి కూడా ఎక్స్ట్రా పులిహోరకి ఎక్స్ట్రా 100 అంటే నాకు ఓకే. అయితే ఆయన ఫస్ట్ 200 ఇస్తామన్నాడు. ఇంకా మా కష్టం చూసి తర్వాతకి 300 ఇచ్చారు. అంకుల్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంకుల్ షూ ఆంటీ చెప్పులు కూడా కొంటున్నారు కదా, అదే కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అని అంటే ఎక్స్ట్రా ఇంకో 21 రూపీస్ ఇచ్చాడు కమిషన్. We went to a చెప్పుల షాప్. ఫస్ట్ చెప్పుల షాప్కి వెళ్ళాము. ఆ అంకుల్కి 1 hour అలా పిచ్చింగ్ చేస్తాం. ఆ అంకుల్కి అర్థం కావట్లేదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ అని, ఆ పేజ్ అని, ఈ పేజ్ అని అన్ని చూపించి దాని తర్వాత క్లీన్ చేసి అవన్నీ పెట్టాము. 2 minutes నార్మల్ అయ్యి నాకు ఏంది శివరాత్రికి ఉపవాసం ఉంటాం కదా, కంప్లీట్ ఆ టైం గుర్తుకొచ్చింది. వాటర్ బాటిల్ తెచ్చి ఒక సిప్ తాగినాక ఓకే స్టిల్ అలైవ్. నాకు మొత్తం మీద సన్నగా ఇట్లా కొట్టుకోబోతుంది అయిపోయింది. ఈ క్లీన్ ద హోల్ లైక్ షాప్ మొత్తం క్లీన్ చేసినాం. కొన్ని ఏమంటారు సర్దినాం చెప్పులు ఇవన్నీ నీట్గా పేరు సర్ది. కానీ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత బయటకు వెళ్ళి ఒక ఆంటీ, ఒక 3 పిల్లలు ఎవరో వచ్చారు. వాటర్ ప్రూఫ్ అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, బాగా పనికొస్తే వేసుకో. రైట్ ఫైట్ సైజ్ బి ఆగా. చెప్పులు అమ్మితే బాగానే పనిచేస్తున్నారు, మీకు స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, మీరు బయట బతకగలుగుతారు అది ఇది అని అన్నాడు. అప్పుడు మంచిగా అనిపించింది అన్నమాట. అక్కడ ఒక 500 వచ్చింది. जो भी आप वर्क करें कुछ శర్మాయనే సిగ్గుపడలే ఏం లేదు, మంచిగా చేశారని నేను నా ఖుషితోటి ఇస్తున్నా. ఇట్లనే మంచిగా బాగుపడాలని నా ప్రార్థన. Next we went to a cafe. We went inside and we started talking. First వెళ్ళి manager ఉన్నారా అని అడిగాం. And then I was actually talking to the manager. And then he goes, yeah, I am the manager. And I asked him, can we do a barter collab? మీకు రీల్ చేసి పెడతాం and then can you offer us food in return? ఎట్లనో మేమంతా ఫుడ్ తినాలి కాబట్టి we'll get a collaboration where we'll eat food. This could be our second task, right? It's your second task. Yeah, this will be our second task, I guess. And then we had to earn money again. Oh my god, I don't want to waste time here, but okay, చేద్దాం ఇది ఒకటి చేద్దాం.
సో తను ఫుడ్ సెట్ చేసింది అక్కడ, అంటే కొలాబ్ చేసేది ఒకటి చేసి ఆమె సెట్ చేసింది. We were happy after like 3 hours sun ఉన్నాక వచ్చి తింటే it was good. That was about the second task. We didn't get any money there. Yeah, we just finished our energy అయిపోయింది. ఇంకా నడుస్తూ ఐ సా పార్లర్, ఇంకా వెళ్ళాను. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ఫ్యాన్సీ. మేబీ వాళ్ళకి ప్రమోషన్స్ మేబీ, అంటే మేము స్టార్టింగ్ నుంచి కాంటెంట్ క్రియేషన్ చేయలేదు, ఇంక ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో షీ వాజ్ కైండ్ ఆఫ్ పాజిటివ్. మేము ఆ హోప్స్ తోటి అక్కడే కూర్చున్నాము. ఆమె ఓనర్స్తో కనెక్ట్ చేస్తుంది, అలా చేస్తుంది, అంతా అవుతుంది. దెన్ ఐ గాట్ మై నెయిల్స్ డన్, హీ డెడ్ బ్లో డ్రై హెయిర్కి చేశాడు. అంటే ఇంకా అలా ఒప్పించేసి కాంటెంట్ క్రియేషన్ చేస్తామంటే వీడియోస్ కోసం ఇవన్నీ చేశారు. అంతా బాగానే అవుతుంది. ఆయన పేమెంట్ చేయాలి ఏమంటేనేమో మీ ఎడిటే చూడలేదు, నేను ఎలా పేమెంట్ చేస్తాను అన్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె నంబర్ తీసుకొని ఇంకో మీకు ఇలా రఫ్ డ్రాఫ్ట్ వీడియోస్ పంపిస్తాం, ఈ వీడియోస్ చూసుకొని అడ్వాన్స్ పే చేయండి, మీరు ఎంతో అంత పే చేయండి అనేసి మేము అన్నాము. ఆటో ఎక్కేసాక మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి ఆ ఓనర్తో మాట్లాడి ఆయన అన్నాడు ఇప్పటికైతే 500 పంపిస్తాను, మీరు డ్రాఫ్ట్ చూడకుండా నేనేం పంపలేను అనేసి ఆయన అన్నాడు. ఆయన ఒక ఆలోచించి కరెక్ట్గా 5 లోపులు దేవుళ్ళలాగా ఒక 1000 పంపించాడు. అప్పుడు వి టచ్డ్. మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకునే ముందు వెళ్ళిన టాస్క్ అది. వెంట టు ద బేకరీ షాప్. కానీ స్టిల్ మేము ఏదో ఒకటి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పట్లా అదంతా చెప్పినాక హీ ఆస్క్డ్ మీ టు వైప్ ద గ్లాసెస్. అది నేను అసలు ఇప్పుడు దాకా నాకు జీవితంలో చేయలే, అండ్ ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ డూ దాట్ టు. ఇక్కడ అక్కడ కొంచెం పక్కకు. సో ఎలా క్లీన్ చేయాలో చెప్తాను ఇప్పుడు. ఇట్లకెళ్ళి పైకి ఎక్కాలి అంకుల్. అవును అంకుల్, అవును అంకుల్. ఈ హంది యాక్చువల్ గా రోజు మొత్తం అంతా కష్టపడి చెప్పాలి నాకు నిజంగా అగ్రిపోయింది. అక్కడ ఒక ఫ్రీ ఫుడ్, ఇంకా 100 రూపీస్ ఫర్ ఈచ్ మెంబర్ వచ్చింది. చాలా సూపరంగా చేశారు, చాలా బాగా చేశారు. మొత్తానికి మా టాస్క్ కంప్లీట్ అయిపోయినాయి. ఆటో ఎక్కేసినాం ఆల్రెడీ. వీఆర్ గోయింగ్ టు స్టూడెంట్ డ్రైవ్ నౌ. 240 అక్క. వీఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఇప్పుడు అలా ఉండాలి చూడండి. So, congratulations to all of you. I know it's a cliche statement that all 9 of you are winners, but we should have one winner. I know there's a lot of anxiety. Here, nobody is acting because nobody knows who earned how much, and they're not revealing it. Let me not make you wait more. వీళ్ళని పేరు అడిగితే ఏమంటారో అని అనుకుంటే ఆ పేరు నేమే అట్లుంది. టీం నీకెందుకురా, టీం నీకెందుకురా ఇస్ ద విన్నర్. అండ్ విల్ బి సర్ప్రైజ్డ్, దీంట్లో కొందరు ఆల్రెడీ జీవితంలో సంపాదించడం స్టార్ట్ చేశారు, కానీ ఇంత మొత్తం మాత్రం ఎక్కడ సంపాదించుండరు వాళ్ళు. బికాస్ దిస్ ఇస్ ద హైయెస్ట్ టిల్ డేట్. ఇట్ ఈస్ 12,820 rupees. And that's the check. The journey is not ending here. The journey is just starting. So stay hustle.